ఇంటికి త్వరగా రావాలని, మా అమ్మా నాన్నలు కలవాలని గుళ్ళో దేవుడికి పూజలు చేయించడానికి వచ్చాము. అమ్మ వయసులో ఉన్న వారి ఆశీర్వాదం తీసుకుంటే అమ్మ త్వరగా వస్తుందని చెప్పారు. వెతుక్కుంటూ వస్తుంటే అమ్మలాగా మీరు కనిపించారు. మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళిపోయిందా? మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నానని ఏమనుకోకండి. ఎందుకో మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నాకు మిమ్మల్ని అమ్మ అని పిలవాలనిపించింది. అమ్మా, నా కోరిక తీర్చడానికి మీరు వచ్చారు. సరే అమ్మా, ఇంతకీ నువ్వు ఎవరి పాపవి? వస్తానండి. అక్కడ పూజ కోసం పంతులు గారు ఎదురు చూస్తూ ఉంటారు. పాప పాప మేడం, ఆ పాప వాళ్లతో చూశాను, కానీ ఎవరి పాపో తెలీదు. ఏంటమ్మా అలా నిలబడి చూస్తున్నావు? ఎవరి కోసం? ఏం లేదు తేజం. అయినా నువ్వేంటి ప్రాక్టీస్ చేయకుండా ఇలా వచ్చేసావు? ఫస్ట్ టైము ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఏదైనా దేవుడి గుడి ఉంటే వెళ్ళి దండం పెట్టుకుని రమ్మంటున్నారు మా కోచ్. ఇక్కడ గుడి? అయ్యో, వెతికితే దొరుకుతుందేమో. చూద్దాం పదా, రా. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ. సారీరా చేతు, రావడం ఆలస్యమైంది. రే చైతు, పూజ ఎక్కడా? అదిగో. నాన్న, అమ్మ ఆశీర్వాదం దొరికింది. పంతులు గారు, మీరు చెప్పినట్టే అమ్మ ఆశీర్వాదం దొరికింది. మా అమ్మ వచ్చేస్తుంది. ఎవరైనా అమ్మ వయసు ఉన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని పంతులు గారు చెప్పారు. మీరు సమయానికి రాలేదు, అందుకే తను ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఆశీర్వదిస్తే అమ్మ అయిపోతుందా? అమ్మ వచ్చేస్తుందా? పిచ్చి కాకపోతే. పంతులు గారు, మీరు పూజ ప్రారంభించండి.
అదిగో దేవుడు. నువ్వు ఎస్ఐ అయ్యేంత వరకు కంటి మీద కునుకు లేకుండా నీకోసం ఎంతైనా కష్టపడతాను. మనుషుల్ని అర్థం చేసుకోవడం చేత కాని మీలాంటి వాళ్లతో బతకటం అనవసరమని తెలుసుకొని మీ అందర్నీ వదిలి నేనే వెళ్ళిపోతున్నా. నువ్వు ఎక్కడికైనా పో, కానీ నీ కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి ఎటైనా వెళ్ళిపో. ఎవరికైతే ఎదురుపడకూడదు అనుకున్నానో వాళ్ల కంట్లోనే పడ్డాను. సూర్య 6 ఏళ్లుగా ఏమైపోయిందో తెలియని సూర్యకాంతం ఈ ఊళ్ళోనే ఉందా? అమ్మా, వెళ్దాం పదా. తేజ, పద వెళ్దాం. అదేంటి, దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అన్నారు కదా. తర్వాత తీసుకోవచ్చు. పద పద. సార్, ఏంటి మేడం? నాకు అర్జెంట్ పనుంది. పాపని మీకు అప్పగిస్తున్నాను. భవాని, ఎవరైనా అడిగితే తేజ నీ పాపని చెప్పా. అలాగే మేడం. పాపా, ఇందాక నీతో పాటు ఉన్నారే, ఎవరావిడ? మాకు తెలిసిన ఆవిడ. ఇంతకీ మీరెవరు? అది నేను. ఈ పాప ఎవరు? మా పాపే. మీ పాప? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు. తేజ, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రే చైతు, అక్కడ పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? తను వచ్చింది బావ, చూశాను. తనంటే? సూర్యకాంతం. రే, సూర్యన్ చూసావా? ఎక్కడ్రా? బావా, నేను చూసేసరికి మొహం చాటేసుకొని పారిపోయింది. మరి ఆ పాప ఎవరితోనో మాట్లాడుతుంటే? ఆ పాపని సూర్యతోనే చూశాను. ఎవరో తెలుసుకుందామంటే తను సూర్య పాప అయితే. అరే, సూర్య పాప ఎలా అవుతుందిరా? ఉన్న ఒక్క పాప. నేను ఆ నమ్మకంతో ఆగిపోయాను బావా. ఒకవేళ తను సూర్య కూతురైతే అది నా రక్తం. ఇప్పుడే తీసుకొచ్చేసేవాడిని. రే చైతు, అనవసరంగా నువ్వేవేవో ఊహించుకుంటున్నావు. అక్కడ పూజ జరుగుతుంది, పద.
భవాని, తేజ నా కూతురని ఆయనకి తెలిస్తే దాన్ని నాకు దక్కనివ్వరు. తేజ నీ పాపని చెప్పావు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా నా కూతురని తెలుసుంటే వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని వాళ్ళ మధ్య నేనుండలేను. అలాగని ఇప్పటికిప్పుడు ఈ ఊరు వదిలేసి వెళ్ళలేను. నా పాప నాకు కావాలంటే వీలైనంత త్వరగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భవాని, నాకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తాను. నువ్వు పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलाश्रय रामा ఏమే లల్లి, ఈ ఆకారం ఏంటి ఎంత ఉంది? గుడికొచ్చారా? అవునండి. మరి మీరు? నేను పూజ కోసమే, పెళ్లి కావాలని. పెళ్ళా? ఇప్పటికి 2 వారాలొచ్చాను. ఇంకో 2 వారాలొస్తే పెళ్ళైపోతుంది. అవునమ్మా, చేసుకున్నవాడి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. అదేంటి పంతులు గారు, మీ పక్కన నిలబడి చిన్న పాప పూజ చేస్తుంది? హ, అది చిన్నపిల్ల కాదండి, బాల భక్త శబరి. అది మనసు పెట్టి పూజలు చేయడం మొదలు పెట్టిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాడి మసైపోవాల్సిందే. మామయ్య, పూజ దగ్గర అపశృతులు పలుకుతున్నాయి. లేదమ్మా లేదమ్మా, నిన్నేమనట్లేదు. అంత చిన్న పాప భక్త శబరిలా పూజ చేస్తుందా? నేను నమ్మను. ఇవాళ మా పూజ చేతిలో పనిష్మెంట్ రాసి పెట్టుంది నీకు. ఆ పూజమ్మా, నువ్వు పూజ చేస్తున్నావంటే ఇవి నమ్మడం లేదు. నీ పూజ పవర్ ఏంటో చూపించు. అవునమ్మా, ఇది నీ భక్తికే పరీక్ష. మొదలుపెట్టు. రెడీ చిల్డ్రన్, వార్మప్ స్టార్ట్ చేద్దామా? అందరూ నన్ను ఫాలో అవ్వండి. 1 పూజ, ఇదేనా పూజ చేయడం అంటే? అక్కడ పాప ఏం చేస్తే ఇక్కడ పూజ అదే చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదిగో పాప, నువ్వు ఎక్సర్సైజ్ ఆపు. ఆపితే మా కోచ్ తంతాడు. ఆపను.
పూజ పూజ. ఈవిడ భక్త శబరా పూజ పవర్ ఏంటో చూపిస్తుందా? ఇలా పూజ చేయడం నేనెక్కడ చూడలేదమ్మా. మీ బిల్డప్లు మీరు. ఏమైంది పూజ నీకు? పూజ చేయమంటే ఎక్సర్సైజ్ చేస్తున్నావేంటి? ఏమో తెలీదత్తయ్య. ఆ పాప ఎవరు వామప్ చేస్తుంటే అక్కడ అది ఎలా చేస్తే ఇక్కడ పూజ అలాగే చేస్తుంది. అది ఆపితే ఇది ఆపింది. అన్నయ్య అసలు అమ్మాయి ఎవరు? రేయ్, ఎవరికి తెలుసురా? పంతులు గారు తనతో కాదు కానీ పూజ మీరే చేయండి. అవును, మళ్ళీ పూజ చేయమంటే ఇంకేం ఎక్సర్సైజులు చేస్తుందో. రేయ్ పులి, పులి, ఏంటి బాబు గారు? ఆకలి కేకలేస్తుందిరా. టిఫిన్ ఆర్డర్ పెట్టి చచ్చానని చెప్పావు. పెట్టాను బాబు గారు. మరి ఎక్కడరా టిఫిను? ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందండి. అదిగోండి ఫుడ్ వచ్చిందనుకుంటా. ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. డబ్బులు ఎవరిస్తారా? లోపల పర్సులో డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తీసుకురాపో. తలుపు నేను తీస్తాను, అలాగేనండి. నువ్వు వెళ్ళు. మేడం మీరు ఇప్పుడు అందరం ఈ ఇంట్లోనే ఉంటున్నాం మేడం. కోడలు దూరమై ఎంత వెతికినా కనపడకపోయేసరికి వాస్తు దోషమేమో అని ఫీల్ అయ్యి అయ్యగారు ఇక్కడికి వచ్చేసారండి. బాబు గారు, సూర్య మేడం వచ్చేసారు. నా గురించి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు మేడం? మీ గురించి పెద్ద ఆయన ఎంత తపన పడుతున్నారో తెలుసా? అయినా మీరేంటిలా ఫుడ్ డెలివరీ? నీకు చేతులెత్తి దండం పెడతాను, మావయ్య గారికి నా గురించి చెప్పొద్దు. మావయ్య గారు వస్తున్నారు, పులి తీసుకో. నా గురించి చెప్పొద్దు పులి. మేడం మేడం రేయ్ పులి, సూర్య వచ్చిందా? నా కోడలు సూర్య వచ్చినట్టుంది కదా. ఎక్కడ్రా ఎక్కడ్రా? అది నిన్నేరా, మాట్లాడరా. ఎక్కడ సూర్య? అంటే బాబు గారు అది చెప్పరా చెప్పరా, ఎక్కడ్రా సూర్యమ్మా? సూర్య మేడం కాదు బాబు గారు. మరి సూర్య వచ్చిందని కేకేశావు?
ఫుడ్ డెలివరీ తెచ్చిన అమ్మాయిని వెనక నుండి చూస్తే అచ్చం మన సూర్య మేడం లాగా అనిపించింది బాబు గారు. మన సూర్య మేడం గారే అనుకుని పొరపాటు పడి పిలిచాను. నా కోడలు వచ్చిందని నువ్వు పిలిచిన ఒక్క పిలుపుతో ప్రాణం లేచొచ్చినట్టయిందిరా. కానీ అంతా భ్రమ.